అయోధ్య రాముణ్ణి అమ్మేస్తున్నారు. విశాఖ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముడి నమూనా ఆలయం చిక్కుల్లో పడింది. భక్తుల బలహీనతను, భక్తి భావాన్ని క్యాష్ చేసుకునే వారెందరో ఉంటారు. అలా గురి చూసి భక్తి బాణం వేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. ఇప్పుడు విశాఖ సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన అయోధ్య రాముడి ఆలయ నమూనా నిర్వాహకులు అలాంటి వ్యాపారమే చేస్తున్నారు. అత్యాశకు పోవడంతో వ్యవహారం బెడిసికొట్టి చిక్కుల్లో పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ లైవ్ లో అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు విశాఖలో భక్తి పేరుతో దోపిడీ, అలాగే సీతారాముల కళ్యాణం పేరుతో నిజంగానే మోసం చేస్తున్నారు అని వెలుగులోకి వచ్చింది. అసలు ఈ మోసం చేసే వాళ్ళు ఎవరు, అసలు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? రీనా, విశాఖ నగరంలో అయితే పూర్తిగా అయితే ప్రజల నుండి అయితే భారీ ఎత్తున అయితే దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు అయితే గతం కొన్ని రోజులకైతే వస్తున్నాయి. కానీ దీనికి నిత్యం కూడా ఇది అంతా కూడా పూర్తిగా ఒక భక్తి ముసుగులో అయితే 10 మంది నుండి అయితే దోచుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ ఒక టికెట్ అయితే 50 రూపాయలు పెట్టి అయోధ్య రాముడి సెట్ వేసి అయితే విశాఖ ఆర్కే బీచ్ వెళ్ళే బీచ్ రోడ్ ఏదైతే ఉంటుందో ఆ బీచ్ రోడ్ లో వేసిన యొక్క సెట్ చూడడానికి అయితే 50 రూపాయలు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలా 5 లక్షల మంది, దాదాపు 5 లక్షల మంది అయితే ఇప్పటికీ 52 రోజులు అయితే వచ్చారని అయితే అధికారికంగా వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. అందుకు సంబంధించి 4,50,00,000 పైచులకు సొమ్ము అంతా కూడా ఎవరికి వెళ్ళింది, ఏ ట్రస్టీకి వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది అనేది ఇప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మారడం అయితే జరిగింది. ఇదంతా ఒక ఎత్తైతే, మరో ఎత్తైతే 2 రాష్ట్రాల మధ్య వివాదాలు సృష్టించే విధంగా కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారు. ముఖ్యంగా దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అయితే దీనికి సంబంధించి ఒక విధానంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అనేది కూడా చేయడం అయితే జరిగింది. అతను చేసిన ప్రయత్నం వల్ల అయితే దాదాపు ఎక్కడికక్కడ అన్ని విధాలుగా కూడాను 2 రాష్ట్రాల మధ్య ఒక విభేదాలు సృష్టించే విధంగా అయితే భద్రాచలం దేవస్థానం ఏదైతే ఉందో అక్కడ నుండి అర్చకులను తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతంలో అయితే పూజలు, కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తామని తెలియజేయడంతో దాదాపు 2,999 రూపాయలు, అంటే అది ఒక బాటా షోరూమ్ లో ఎటువంటి ప్రైస్ అయితే పెడతారో అదేవిధంగా ఇక్కడ కూడా వాళ్ళు ప్రైస్ పెట్టడంతో అయితే దాదాపు అంతా కూడా ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఈ 3,000 రూపాయలను